వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండుటకు పిలువబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. సిద్ధపాటు అనే ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో దేవుని సంగతులను మీరు నేర్చుకుంటున్నారు. అలాగే పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం అధ్యయనం చేస్తున్నాం. అంత్యదినములలో అపాయకరమైనటువంటి కాలములు. ఈ అపాయము మనుషులకు మనుషుల వలనే సంభవిస్తుంది. దీనిని దేవుడు తెలియజేస్తూ మనుషులలో ఎటువంటి వారు ఉండటం వలన మనుషులకు అంత్యదినములలో అపాయకరమైన కాలములు సంభవిస్తాయో ఆయన వ్రాయించారు. ఆ మాటలను మనం అధ్యయనం చేస్తున్నాం, ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఆ క్రమంలో ఈరోజు దోషకులు, మనుషులలో దోషకులు ఉంటారు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ఎవరు ఎవరిని దూషిస్తారు? మనుషులలో దోషకులు ఎవరు? ఆ దోషకుల వలన మనుషులకు అపాయమేల? ఈ విషయాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా వ్రాయబడినటువంటి ఆ వాక్య భాగాన్ని మనం చదువుదాం. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యం నుండి, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు. గత పాఠ్యాంశాలలో మునుపు చదవబడినటువంటి విషయాలన్నిటిని గురించి మనం నేర్చుకున్నాం. మనుషులు ఎలాగూ స్వార్థప్రియులో, మనుషులు ఎలాగూ ధనాపేక్షలో, మనుషులు ఎలాగూ బెంకములాడువారో, మనుషులు ఎలాగూ అహంకారులో గత పాఠ్యాంశాలలో మనము నేర్చుకున్నాం. ఇక ఈరోజు దోషకులుగా ఉన్నవారు, వీరి వలన సమాజానికి చాలా ప్రమాదం. ఈరోజు మీరు మనుషులను గమనిస్తున్నప్పుడు వారిలో ఉన్నటువంటి కోపాన్ని బయటపెడుతూ మనుషులు దూషించుకుంటూ ఉన్నారు. అలాగే దేవుణ్ణి కూడా మనుషులు దూషిస్తూ ఉన్నారు. ప్రధానంగా మనుషుల యొక్క దోషణలను గూర్చి మనము ఆలోచన చేస్తే మనుషులు దేవుణ్ణి దూషించేవారుగా ఉంటారు, అంటే దేవదూషణ. రెండవది, మనుషులు మనుషులనే దూషిస్తూ ఉంటారు. నీతిమంతులను దూషిస్తూ ఉంటారు, తమ పగవారిని దూషిస్తూ ఉంటారు. దూషణ అనేది మనిషి నోట మనకు వినిపించుచున్నది అంటే ఆ మనిషిని అపవాది ఆవహించాడు అని అర్థం. ఎందుకంటే పరిశుద్ధుని యొక్క నోట నుండి దూషణలు ఎప్పుడూ రావు. ఎవరిని పరిశుద్ధుడు దూషించడం. మీకు అర్థమవుతుందా? దేవుని పిల్లలుగా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న వారముగా మనము ఎవరిని దూషించకూడదు. ఒకవేళ మీరు నన్ను అడగచ్చు, మనము సాతానును దూషించవచ్చు కదా అని. లేదు,
దేవుడు మనకు ఆ పనిని ఇవ్వలేదు. దూషించే పనిని మనకు దేవుడు ఇవ్వలేదు. దూషణ అనేది సాతాను యొక్క స్వభావం, దేవుని స్వభావం కాదు. సాతానును దూషించాలి అనుకుంటే దేవుడు నిత్యము నిరంతరము అలా దూషిస్తూనే ఉండాలి. లేదు, దేవుడు శిక్ష విధిస్తాడు, మనము ప్రభువుకు అప్పగించాలి. శిక్షించే పని ప్రభువుది. దూషణ అనేది సాతాను స్వభావమే తప్ప దేవుని స్వభావం కాదు. దేవుని పిల్లలుగా మన స్వభావం కూడా కాదు. ఎవరిని దూషించకూడదు, సాతానును కూడా దూషించకూడదు అన్నానంటే మీరు ఆలోచించండి. ఇక సాతాను చేత ఆవాహింపబడినటువంటి మనుషులను కూడా మనం దూషించకూడదు, సాతానును దూషించకూడదు, ఎవరిని దూషించకూడదు. ఎందుకంటే దూషణ అనేది మన డిక్షనరీలో లేదండి. దూషణ అనేది దేవుని కుమారుని డిక్షనరీలో లేదు, వారి జీవితాలలో ఉండదు, వారి వ్యక్తిత్వంలో ఉండదు. మరి ఎవరిలో ఉంటుంది? అపవాది యొక్క సమూహము, అపవాది చేత ప్రేరేపింపబడుతున్నవారు, వారు దోషకులు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క విషయం మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు వ్రాయబడినటువంటి సంగతులను మీరు చూడలేదు. ఇప్పుడు మీరు వ్రాయబడినటువంటి సంగతులను ఆలోచిస్తూ అర్థం చేసుకుంటే ఈ మాటలన్నీ కూడా సుస్థిరంగా మీ మనస్సులో నిలబడతాయి. ఇక మీదట మీరు దూషించటానికి ఏమాత్రం ఆలోచించరు. మీలో కూడా చాలామంది దూషిస్తున్నారా? బూతులు మాట్లాడుతూ కోపాన్ని అదుపు చేసుకోలేక ఆయా సందర్భాలలో ఇంటిలో ఉన్నవారిని, మీ రక్త సంబంధీకులను, మీ బంధువులను, అలాగే పొరుగు వారిని దూషిస్తున్నారా? జాగ్రత్త. దూషణ అనేది మన పని కాదు. దూషణ చేయువాడు దేవుని సంబంధి కాడు. ఒక చక్కని వాక్య భాగాన్ని ప్రారంభంలో మీకు పరిచయం చేస్తాను. దూషించేవారు ఎవరినైనా సరే, దూషించేవారు దేవుని రాజ్యమునకు అర్హులు కారు. చూద్దాం ఆ వాక్య భాగాన్ని ఒక్కసారి మనం గమనిద్దాం. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యం నుండి చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యం నుండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీరు తెలుసుకోవాలి. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఈ లిస్టులో దేవుని రాజ్యమునకు ఎవరైతే వారసులు కానేరరో ఆ లిస్టులో చాలా దుర్మార్గత కలిగినటువంటి లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు ప్రవేశించారని వ్రాయబడింది. ఆ లిస్టులో ఏది కూడా చేర్చబడింది? దోషకులు. చివరిగా ప్రయోగింపబడినటువంటి లక్షణం అదే, దోషకులు దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. కనుక మనము ఎవ్వరిని దూషించకూడదు. చాలామంది దేవుని వాక్యమును తెలుసుకున్న తర్వాత కూడా ఇతర విశ్వాసాలలో ఉన్న వారిని దూషిస్తూ ఉంటారు. ఇతర విశ్వాసాలలో, వారి యొక్క నమ్మకాలలో వారు ఉన్నప్పుడు వారిని దూషిస్తూ ఉంటారు. అది చాలా తప్పు. దేవుడు ఎప్పుడూ కూడా ఇతరుల విశ్వాసాలను దూషించమని ఎక్కడా కూడా చెప్పలేదు. ఇశ్రాయేలీల విషయంలో అన్యదేవతలు ఉండొచ్చు. అన్యదేవతలను ఎప్పుడు దేవుడు దూషిస్తూ మీరు అదే పనిగా దానిని ఒక విధిగా మీరు పెట్టుకోండి అని దేవుడు చెప్పలేదు. మీరు దేవుణ్ణి పూజించండి, దేవుణ్ణి వెంబడించండి, దేవుడు చెప్పినట్టుగా బ్రతకండి అని ఆయన సూచించాడు తప్ప, ఒకవేళ ఎవరైనా ఇతర మత విశ్వాసాలలో ఉంటే, ఇతర దేవతలను వారు అనుసరిస్తూ ఉంటే వారిని దూషిస్తూ మీరు కూర్చోండి అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. సాతానునే దూషించమని దేవుడు చెప్పలేదు. ఎందుకంటే దూషించేటువంటి స్వభావం మనది కాదు. దోషకులు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. దోషకులకు దేవుని రాజ్యంలో చోటు లేదు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభం నుంచి, ఎందుకంటే మూలాలను మనం వెతకాలి,
అసలు దూషణ అనేది ఎక్కడ ప్రారంభమైంది, దూషకులుగా మనుషులు ఎలా తయారయ్యారు, దేవుడు దూషణ విషయంలో ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి నాటి ఆజ్ఞలు ఏమిటి, వీటన్నింటినీ మనం అర్థం చేసుకుంటే ఇక మన జీవిత కాలంలో ఎప్పుడు కూడా దూషణ జోలికి మనం వెళ్లకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది, పాఠం పరిపూర్ణం అవుతుంది. కనుక ప్రారంభం నుంచి మూలాల నుంచి మనం ఈ విషయాలను తెలుసుకుందాం. మొట్టమొదట మీకు ఏం చెప్పాను, దూషణ అనేది 2 విషయాల్లో జరుగుతుంది. దూషకుల దగ్గర దూషణ అనేది 2 విషయాల్లో జరుగుతుంది ప్రధానంగా. మొదటిది దేవుని విషయంలో, రెండవది మనుషుల విషయంలో. దేవుని విషయంలో మనుషులు దోషకులుగా ఉంటారు గనక, తయారవుతారు గనక అపవాది ప్రేరణ వలన, అటువంటి దోషకుల నిమిత్తము దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం చూద్దాం. లేవియ కాండము 24వ అధ్యాయం చూడండి. లేవియ కాండము 24వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. ఒకవేళ దేవదూషణ ఎవరైనా చేస్తే, దేవుణ్ణి దూషిస్తే, ఇశ్రాయేలీయులలో దేవుడు అటువంటి దేవదూషకులకు విధించినటువంటి శిక్షను మనం చూద్దాం. లేవియ కాండము 24వ అధ్యాయము 16వ వాక్యం. లేవియ కాండము 24వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూడండి. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను. దేవదూషణకు ఫలితం ఏంటి? మరణశిక్ష. చాలా ప్రమాదం ఏంటిది దేవుణ్ణి దూషించటం అంటే. వాడు ఎంతకు తెగిస్తే దేవుణ్ణి దూషిస్తాడో చూడండి మనిషి. అందుకే దేవుడు ఆదిలోనే, ప్రారంభంలోనే ఈ దేవదూషకులందరినీ తీసివేయాలని, ఆ దూషణ, దేవదూషణ చేసేటువంటి స్వభావం మిగిలిన వ్యక్తులకు కూడా ప్రాకకుండా ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రారంభంలోనే ఐసోలేట్ చేస్తున్నాడు. ఐసోలేషన్ ఎలా చేస్తున్నాడు ఆయన? యెహోవా నామమును దూషించేవాడు మరణశిక్ష నొందవలెను. కరోనా వచ్చిందంటే ఐసోలేషన్ అంటున్నారు. ఎందుకు? ఒకరి నుండి ఒకరికి మరలా ప్రాగుతుందని. జనాల్లోకి వదిలేశారనుకోండి, ప్రేమగా లాలన చేసి ముద్దు చేసి, కరోనా వచ్చిందా బాబు, సరే అయితే నువ్వు అందరిలోనికి వెళ్ళి అందరికి అంటించేయమ్మా అన్నారనుకోండి, చచ్చిపోతారు. మిగిలిన వాళ్ళు కూడా చచ్చిపోతారు ఒకరి వల్ల. అందువల్ల ఏం చేయాలి? లాక్డౌన్, ఐసోలేషన్, క్వారంటైన్. తనాపరా భేదాలు ఉండవేక. రోగం వచ్చిందంటే తనాపరా భేదాలు ఉండవు. భార్య అయినా, భర్త అయినా, కుమారుడైనా, కోడలైనా, అత్త అయినా, మామైనా, ఎవరైనా సరే తనాపరా భేదాలు ఉండకూడదు, దూరం పెట్టేయాలి. ఆ రోగాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. ఆ రోగాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు వారు మనుషులలోనికి రావచ్చు. దేవుడు ఇక్కడ అదే విధానాన్ని ప్రయోగించాడు. దేవదూషకుడు వీడు సమాజంలో ఉంటే ఏమవుతుంది? దేవదూషకుడు సమాజంలో ఉంటే ఏమవుతుంది? మిగిలిన వారు కూడా దేవదూషకులుగా తయారైపోతారు. దేవదూషకుడు బ్రతికితే, అంటే దేవదూషణ చేశాడు, వాడు బ్రతికే ఉన్నాడు, వాడు హాయిగా చలామణి అవుతున్నాడు అనేటువంటి వార్త మనుషులకు ఎవరికైనా వినిపిస్తే మనుషులు కూడా ఎలా తయారవుతారు? మేము కూడా దేవదోషం చేయొచ్చు అన్నమాట. మేము కూడా వాడికిలాగా బ్రతుకుతాం, ఇందులో పెద్ద విషయం ఏముంది, మేము కూడా దేవుణ్ణి తిడతాం అని తయారవుతారు. కనుక దేవుడు ఏం చేశాడంటే ప్రారంభంలోనే త్రుంచేశాడు. దేవదూషణ చేసేటువంటి వారిని దేవుడు మరణశిక్షకు అప్పగించమన్నాడు. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను. పరదేశీయ గాని స్వదేశీయ గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. చూసారా? వాడు స్వదేశీ కానీ పరదేశీ కానీ ఎవడైనా సరే దేవుణ్ణి దూషిస్తే మరణశిక్షే. దేవుణ్ణి దూషిస్తే మరణశిక్షే అని దేవుడు చెప్పినప్పుడు, దేవుడు తన పిల్లలకు ఎవరిని దూషించమని చెప్పడు. ఎందుకంటే ఆయన్ను దూషిస్తేనే మరణశిక్ష. కనుక ఆ విధానాన్ని అందరి దగ్గర ఆయన అప్లై చేస్తాడు. ఎవరిని దూషించకండి, మీరు మీ తల్లిదండ్రులను మీరు దూషించకండి, అలాగే మీ బంధువులను మీరు దూషించకండి, మీ పొరుగువారిని మీరు దూషించకండి, మనుషులలో ఎవరిని కూడా మీరు దూషించకూడదు. ఇతర విశ్వాసాలు కలిగిన వారిని మీరు దూషించకండి. మీ దేవుని గురించి ప్రకటించండి, కానీ ఇతర విశ్వాసాలను గురించి మీరు దూషించకండి. దూషణ అనేది మీ దగ్గర ఉండకూడదు. ముఖ్యంగా ఒక మనిషి
దేవుణ్ణి దూషిస్తే ఇశ్రాయేలీల కాలంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే, విధి ఏమిటంటే మరణశిక్ష విధించాలి. ఇక మనుషులు దూషించేటువంటి విధానాన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో అట్టివారిని ఏ విధంగా శిక్షించాలి, అట్టివారిని ఏ విధంగా నిర్మూలించాలి అనే దానిని గురించి దేవుడు వ్రాయించినటువంటి మాటలను మనం చూద్దాం. అదే లేవీయ కాండములో 20వ అధ్యాయం చూడండి, 9వ వాక్యం. లేవీయ కాండము 20వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూడండి. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు. ఎవడైనా తన తండ్రిని కానీ తన తల్లిని కానీ దూషిస్తే, మనుష్యులను దూషించినా కానీ దేవుడు ఏ శిక్ష విధించాడు? మరణశిక్షే. ఎందుకంటే దేవునికి నచ్చనిదండి దూషణ అంటే. ఎందుకు దూషిస్తున్నావు? న్యాయాన్ని చెప్పు, ధర్మాన్ని చెప్పు, ప్రకటించు, అవసరమైతే ప్రాణం పెట్టు, అంతే తప్ప దూషిస్తున్నావు ఎందుకు? నీవు అవలంబిస్తున్నటువంటి విశ్వాసమును మరొకరు అవలంబించటం లేదని దూషిస్తావా? ఈరోజు చాలామంది మతోన్మాదులు చేసేది అదే. వారు అవలంబిస్తున్నటువంటి విశ్వాసాన్ని మరొకరు అవలంబించటం లేదని వారిని భయపెట్టి, వారిని బెదిరించి, వారిని దూషించేటువంటి వారుగా మతోన్మాదులు తయారైపోయారు. నిజముగా చక్కని విశ్వాసంలో నడుచుకునేటువంటి వారు, న్యాయబద్ధంగా వెళ్ళేటువంటి వారు ఎలా ఉంటారు? వారి విశ్వాసమును వారు అవలంబిస్తూ అనేకులకు వారి విశ్వాసమును గురించి ప్రకటిస్తారు తప్ప బలవంత పెట్టరు, బెదిరించరు, దూషించరు. అనుసరించినంత మాత్రాన దూషించేస్తారా? కనుక దేవుని వాక్యము మనకు సెలవిచ్చినటువంటి విధానం ఏంటంటే, మీరు ఏ విషయంలో కూడా దూషణ చేయకూడదు, దోషకులుగా మీరు ఉండకూడదు. దేవదూషణ చేసిన వానికి మరణశిక్ష విధింపబడింది. అలాగే తల్లిదండ్రులను, మనుషులలో మిగిలిన వారిని దూషించిన వారికి మరణశిక్ష విధింపబడింది. దేవుని యొక్క ఆలోచనలో తన పిల్లలు దోషకులుగా ఉండకూడదని ఆయన కోరుకుంటున్నాడు. తన పిల్లలు దోషకులుగా ఉండకూడదని ఆయన కోరుకుంటున్నాడు. చూద్దాం సామెతల గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాన్ని. తల్లిదండ్రులను దూషించే విషయంలో సామెతల గ్రంథంలో ఏమని రాయబడిందో తెలుసా? సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వాక్యం. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. చాలామంది తల్లిదండ్రులను దూషిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు రోజు. మీలో కూడా ఉన్నారేమో, ఒక్కసారి పరిశీలించుకోండి. అది దేవుని దృష్టికి చాలా భయంకరమైనటువంటి కార్యక్రమం. ఒకవేళ మీరు నన్ను అడగచ్చు, తండ్రి మంచోడు కాదండి, తల్లి మంచిది కాదండి, వారు తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారండి, అయినా సరే దూషణ అనేది మీ పని కాదు, దూషణ అనేది మీ పని కాదు. అవును, ఆయా సందర్భాలలో తల్లిదండ్రులు తప్పుడు మార్గాల్లో ఉంటున్నవారు ఉండొచ్చు, కాదని చెప్పలేం కదా. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ మంచివారుగానే ఉంటారని ఎక్కడ నియమం లేదు కదా. పిల్లలు మంచివారుగా ఉండొచ్చు, తల్లిదండ్రులు తప్పుడు మార్గంలో ఉండొచ్చు. కానీ మీరు దూషించకూడదు. మీరు మంచివారైనప్పుడు ఎందుకు దూషిస్తున్నారు? మీరు మంచివారైనప్పుడు ఎందుకు దూషిస్తున్నారు? మీ తల్లిదండ్రులు చెడ్డవారని, మీరు మంచివారని మీరు మీ తల్లిదండ్రులు దూషిస్తే మీరు కూడా ఆ దూషణ వలన చెడ్డవారైపోతున్నారు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. దేవుని న్యాయం ఈ విధంగా ఉంటుంది. దేవుని న్యాయం ఈ విధంగా ఉంటుంది. కనుక ప్రియులారా, ఇప్పటి వరకు మీకు ఇటువంటి మాటలు, ఈ బోధ ఎవరు చేసుండరు. ఇది దేవుని బోధ. చక్కగా స్వీకరించండి. ఎవరిని దూషించకూడదు. మన కళ్ళ ముందున్నటువంటి ఏకైక ఆజ్ఞ, దేవుడు మనకిచ్చినటువంటి విధానం, ప్రభు మార్గము ఏమిటన్నమాట? ఎవరిని దూషించకూడదు. పగవారిని కూడా, మనకు హాని చేస్తారు కొంతమంది, వారిని కూడా దూషించకూడదు. క్షమించేయాలి, దేవునికి విడిచిపెట్టాలి, దేవునికి విడిచిపెట్టాలి. దేవుడు అదే చెబుతున్నాడు. పగ తీర్చుట నా పని. మీరేలా అందులో చిక్కుకుంటున్నారు? పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమునిస్తాను. వారు చేసినటువంటి చెడుకు కీడును ప్రతిఫలముగా నేను ఇస్తాను. కనుక మీరు ప్రతిఫలమునివ్వకండి. మీ అంతటా మీరే పగ తీర్చుకోకండి, దూషించకండి. అప్పుడప్పుడు నేను ఫేస్బుక్లో దేవుని వాక్యాన్ని
షేర్ చేస్తున్నప్పుడు కొన్ని పోస్టులు చూస్తూ ఉంటాను, వారి యొక్క కామెంట్లు చూస్తూ ఉంటాను. అంటే ఇతరులు చేసినటువంటి పోస్టులకు వీరు ఇచ్చేటువంటి కామెంట్లు చాలా భయంకరంగా ఉంటాయి. ఒకరినొకరు తిట్టిపోసుకుంటూ ఉంటుంటారు. ఆ కామెంట్లలో ఒకరినొకరు తిట్టిపోసుకుంటూ ఉంటారు. ఎవరింతకీ అంటే దేవుని పిల్లలుగా చలామణి అవుతున్న వారే. కోపాన్ని అణుచుకోలేక వారి యొక్క లాంగ్వేజ్ చూస్తే వీరు దేవుని పిల్లలా, వీరు అసలు క్రీస్తుని ఎరిగిన వారేనా అనిపిస్తుంది. చాలా దౌర్భాగ్యకరంగా ఈరోజు అనేక మంది ఉంటున్నారు. ఎందుకు? వారికి ఇటువంటి బోధ ఎవరు చేయటం లేదు. ప్రతి ఆదివారం వారు దేవుని వాక్యాన్ని వింటున్న ఇటువంటి బోధ ఎవరు చేయటం లేదు. పైగా వారి బోధకులు కూడా అందరినీ దూషించేవారే. వారి బోధకులు కూడా ఎటువంటి వారంటే అందరినీ దూషించేవారు. ఇంకా అలాంటప్పుడు వారి బోధ వింటున్నవారు కూడా అందరినీ దూషించేవారి కింద తయారవుతారు. దూషకులు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దూషకులు దేవుని రాజ్యంలో చోటు సంపాదించలేరు. కనుక మిమ్మల్ని ప్రేమిస్తూ చెబుతున్నటువంటి మాటలు ఇవి. దేవదూషణ తగదు, మనుష్య దూషణ కూడా తగదు. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. చాలా భయంకరం కదా. కారు చీకటిలో దీపం ఆరిపోతే ఎంత భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ బాగున్నాయి అనుకుంటున్నటువంటి మీరు ఒకేసారి ఆపదలన్నీ ఇబ్బడి ముబ్బడిగా మీ ముందుకు వచ్చినప్పుడు మీరు ఎటూ పాలిపోక ఏం చేయాలో తెలియక అగమ్య గోచరంగా మీ పరిస్థితి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అదిగో మీ పరిస్థితి అలాగే మారిపోబోతున్నది. దూషకులారా జాగ్రత్త అంటున్నాడు దేవుడు. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. కనుక ఎప్పుడూ కూడా ఎవరిని కూడా, ముఖ్యంగా దేవుణ్ణి, ఆ తర్వాత మనుషులలో ఎవరిని కూడా దూషించడానికి మీరు తెగించవద్దు. ఎందుకంటే దూషణ అనేది మన పని కాదు. దూషణ అనేది ఎవరి పని? సాతాను పని. దూషించేవాడు సాతాను. వాడు తన ప్రవృత్తిగా దూషణను కలిగి ఉన్నాడు. అలాగే సాతాను ఎవరిని ఆవాహిస్తాడో, సాతాను మనుషులలో ఎవరినైతే పట్టి పీడిస్తుంటాడో ఆ మనుషులు దోషకులుగా మారిపోతారు. సాతానుకి ఎప్పుడు మనసులో ఏముంటుందంటే మనుషులు దోషకులుగా మారిపోవాలి అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. ఎందుకంటే దేవునికి దోషణ నచ్చదని తెలుసు సాతానుకి ఏం తెలుసు? దేవునికి దోషణ నచ్చదు, దేవుడు దోషకులను దూరం పెడతాడు ఎంతటి వారైనా సరే అని తెలిసినవాడు సాతాను. కనుక మనుషులను ఏం చేస్తుంటాడంటే వాడు దోషకులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యోబు గారి విషయంలోనండి, యోబు గారు మనందరికీ తెలుసు. ఆయన విషయంలో యోబును ఎంత శోధిస్తే అంత దోషకుడుగా మారిపోతాడేమో అనేటువంటి పన్నాగం సాతానులో ఉంది. సాతాను ప్లాన్ ఏంటి? యోబును దోషకునిగా మార్చాలి. హింసించి, శ్రమ పెట్టి, బాధ పెట్టి, చాలా దారుణంగా నేను కష్టపెట్టి యోబుని ఏం చేయాలనుకున్నాడు? దోషకునిగా చేయాలనుకున్నాడు. చూడండి ఆ మాటలు చూడండి, మీకు అర్థమవుతుంది. వ్రాయబడిన మాటలు చూడండి, దేవుడు మన కొరకు రాయించాడు. సాతాను ఎంత పట్టుపడతాడో చూడండి. సాతాను యొక్క ఆలోచన ఏంటో చూడండి. వాడు మనుషులను ఎలా మారాలని కోరుకుంటాడో చూడండి. మనం అసలు అలా మారకూడదండి. యోబు గ్రంథంలో రాయబడినటువంటి చక్కని మాటలను ఇప్పుడు మనం చూద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వాక్యం నుండి చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వాక్యం నుండి, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. దేవుడు యోబును గూర్చి మాట్లాడుతున్నాడు. ఏమని? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు. యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగానున్నాడనగా. దేవుడు యోబును గూర్చి ఇచ్చినటువంటి మంచి కితాబిది. అప్పుడు అపవాది ఏమంటున్నాడు చూడండి. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. కామన్గా అందరి నరులను గూర్చి సాతానుకున్న అభిప్రాయం ఏంటో అక్కడ చెబుతున్నాడు. నరులందరూ ఇలాగే ఉంటారు కదా అంటున్నాడు. కానీ యోబు అలా ఉండడు. మనం కూడా అలా ఉండకూడదు.
నరులందరూ ఉన్నట్టుగా మనం ఉండకూడదు. నరులందరూ ఎలా ఉంటారు? చర్మము కాపాడుకున్నట్టుకు చర్మమునిచ్చేస్తారు. అంటే తమ జీవితాన్ని కాపాడుకొనుటకు, జీవితంలో నెమ్మదిని, సుఖాన్ని, మంచి ఫలాన్ని అనుభవించుటకు ఏదైనా చేస్తారు. నరుల యొక్క స్వభావం అదే అని సాతాను అంటున్నాడు. చర్మము కాపాడుకొనుటకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ప్రాణం మీదకు తెచ్చేస్తాను యోబుకి, అప్పుడు నేను దూషించేస్తాడంటున్నాడు. చూడండి, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అనేను. అంటే సాతాను టార్గెట్ ఏంటన్నమాట? సాతాను టార్గెట్ ఏంటి? దేవుని ఎదుట దేవుణ్ణి దూషించి యోబు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోవాలి. అది సాతాను టార్గెట్. అంటే యోబు దోషకుడుగా మారాలి. అది సాతాను టార్గెట్. చూసారా? సాతాను దూషణతో నిండిపోయినవాడండి. సాతాను దూషణతో నిండిపోయినవాడు. మీరు ఏ సందర్భంలోనైనా సరే, ఎవరినైనా సరే దూషిస్తున్నారు అంటే సాతాను మీలో ఉన్నాడు అని అర్థం. నో డౌట్ అందులో. మీరు ఏ సందర్భంలోనైనా ఎవరినైనా దూషిస్తున్నారు అంటే సాతాను ఏదో ఒక మూల మీలో సెటిల్ అయిపోయాడని అర్థం. ఎందుకంటే దోషకుడు వాడే. దోషకుడు వాడే. దేవుని దగ్గర రెండే విధానాలు, ఒకటి దీవెన, రెండవది శిక్ష. దేవుడు దూషిస్తూ కూర్చోడు ఎవరిని. దేవుని పిల్లలు కూడా దూషించరు ఎవరిని. దూషిస్తున్నారు ఎవరైనా అంటే అది సాతాను స్వభావం. అపవాది యోబులో కోరుకుంటున్నది ఏంటి? దూషణ. అలాగే అపవాది యోబు గారి భార్యను ఆవహించేసింది. అపవాది యోబు గారి యొక్క భార్యను పట్టేసింది. ఇప్పుడు అపవాదితో నిండిపోయినటువంటి యోబు భార్య యోబుతో ఏమంటుందో చూద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యం నుండి చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యం నుండి. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, సాతానుతో నిండిపోయినటువంటి అతని భార్య వచ్చి, పవిత్రురాలైనటువంటి భార్య వచ్చి అనుకోకండి, సాతాను వచ్చింది. ఒక విధంగా మాట్లాడాలంటే సాతానే వచ్చింది, భార్య రూపంలో వచ్చింది. అతని భార్య వచ్చి, నీవు ఎంకనూ యథార్థతను వదలకయుందువా? ఎవరైనా యథార్థతగా ఉంటే మెచ్చుకుంటారు. కానీ సాతాను చూడండి, ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. ఏమని సలహా ఇస్తుంది? పతికి సతి ఏమని సలహా ఇస్తుంది? దేవుని దూషించి మరణము కమ్మనెను. మామూలుగా చచ్చిపోకూడదా? దేవుని దూషించి చచ్చిపోవాలా? టార్గెట్ అదే కదా మరి. దూషించడం టార్గెట్. అక్కడ ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఎలా? సాతాను టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఎలా? దేవుని దూషించి చచ్చిపో. మామూలుగా చచ్చిపోకు, దేవుని దూషించి చచ్చిపో అంటుంది. ఇచ్చిన సలహా చూడండి. సతి భార్య, సాతానుతో నిండిపోయిన భార్య. అంటే సాతాను యొక్క స్వభావం ఏంటన్నమాట? దూషించే స్వభావం, దోషకులుగా మార్చే స్వభావం. దేవదూషణ చెయ్యి, దేవదూషణ చెయ్యి అని ప్రేరేపిస్తుంది. ఇంకా యథార్థతను వదలక ఎందువా? దేవదూషణ చేసి చచ్చిపోవచ్చు కదా. దేవుని దూషించి చచ్చిపో, అన్నీ పోయినాయి, ఇదిగో రోగం కూడా కలిగింది, నీ ఒళ్ళంతా పుండ్లే, ఎందుకీ బ్రతుకు, దేవుని దూషించు, దేవుని దూషించి చచ్చిపో అని చెబుతుంది. అప్పుడు యోబు ఒప్పుకున్నాడా? చూడండి 10వ వాక్యం. అందుకతడు, మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా? దేవుణ్ణి దూషించమంటే యోబు గారు పైగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. చూడండి, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా? కీడును మనము అనుభవింప తగదా? ఆయన చేతిలో పాత్రలు మనం దేనికి వినియోగించినా ఎవరు రెడీగా ఉండాలి? ఆయన చేతుల్లో పాత్రలు మనం. మన చేతుల్లో ఏదైనా ఒక పాత్ర ఉందనుకోండి, ఉదాహరణకు ఒక గ్లాస్ ఉందనుకోండి, దేనికి వినియోగించినా అది మన ఇష్టం. గ్లాస్ మాట్లాడడానికి వీలు లేదు. దాంతో నీళ్ళే పట్టుకుంటారో పాలే పట్టుకుంటారో అది మీ ఇష్టం. మీ చేతిలో ఉన్న గ్లాసు అది మీ సొంతం కనుక.
గ్లాస్ అడిగింది అనుకోండి, రోజు నన్ను నీళ్ళ బిందులో ముంచుతున్నావు, ఈరోజు అయితే పాల బిందులో ముంచేవేంటి అని అడిగింది అనుకోండి. లేకపోతే రోజు నన్ను పాల బిందులో ముంచుతున్నావు, ఈరోజు నీళ్ళ బిందులో ముంచేవేంటి అని అడిగింది అనుకోండి. షటప్ అంటారు మీరు, ఒకవేళ దానికి నోరుంటే మాట్లాడితే. ఎందుకంటే మీ ఇష్టం, మీ చేతిలోని పాత్ర మీ సొంతమైన పాత్ర. దేవుని చేతిలో పాత్రలు మనం అందరం. దేవుడు ఎలా వినియోగిస్తే అలా వినియోగింపబడతాం. మనము దేవుని వలన మేలే అనుభవిస్తామా? ఇప్పటి వరకు దేవుడు మేలును అనుగ్రహించాడు, సమస్తాన్ని నాకు దయచేశాడు, నేను సుఖ సంపదలతో తొలతూగాను, మేలును అనుభవించాను, ఆనందపడ్డాను. మరి కీడు అనుభవింప తగదా? దేవుడు ఆమోదిస్తే మనము కీడు అనుభవింప తగదా? చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి యోబు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు అని ఎందుకు రాయబడింది? దూషించలేదు అని అర్థం. దూషించాడంటే ఏం చేసినట్టు అన్నమాట? పాపము చేసినట్టు, దేవదూషణ కేసు కింద అరెస్ట్ అయిపోతాడు, దేవుని దగ్గర అరెస్ట్ అయిపోతాడు. కనుక ప్రియులారా, మన జీవిత కాలంలో మనము ఎప్పుడూ కూడా దూషణను పలుకకూడదు. మన నోట నుండి దూషణ ఎప్పుడూ ఎవరి నిమిత్తం కూడా అల్టిమేట్గా మీరు ఆలోచన చేస్తే సాతాను నిమిత్తం కూడా మనము దూషణ పలుకరాదు. మంచి వచనములనే మనం పలకాలి. మనుషులను కాపాడే రక్షించే మాటలనే మనము పలకాలి. అంతే తప్ప శాపవచనములను కానీ దూషించే వచనములను కానీ మనము పలుక తెగింపరాదు. దేవుడు శిక్షిస్తాడు అన్యాయస్తులను, దుర్మార్గులను, అక్రమకారులను, సాతానును, వాడి సమూహాన్ని, అందరినీ కూడా దేవుడు శిక్షిస్తాడు. అయితే మనము ఎప్పుడూ కూడా దేవుని వాక్యమును ప్రకటించే వారముగా ఉండాలి తప్ప ఏనాడు కూడా దూషించే వారముగా మనము ఉండకూడదు. మనం ఉండకూడదు. ఇక ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారో చూద్దాం. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఇశ్రాయేలీయులు కోరుకున్నటువంటి ప్రతిదానిని దేవుడు అనుగ్రహించాడు. కొంతకాలానికి వాగ్దాన భూమిలో నివాసమును కొనసాగిస్తున్నటువంటి ఇశ్రాయేలీయులు కొంతకాలానికి దేవునికి వారు తిరుగుబాటు చేశారు, దేవునికి విరోధం అయిపోయారు. అప్పుడు వారి యొక్క పరిస్థితి ఎలా ఉందో వ్రాయబడినటువంటి మాటలలో మీరు చూడగలిగితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు గమనించండి. ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఎలా ఉందో దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. దేవుడు చెబుతున్నాడు, శిక్షకు మీరు సిద్ధంగా ఉండండి. మీరందరూ కూడా ఎలా మారిపోయారు? పాపిష్టి జనం, దోషభరితమైనటువంటి ప్రజలు, దుష్ట సంతానం, చెరుపు చేయు పిల్లలు, మీకు శ్రమ అన్నాడు దేవుడు. తర్వాత వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఎలా మారిపోయారు చూడండి. యెహోవాను విసర్జించి ఉన్నారు, దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని దూషించటానికి తయారైపోయారు. వారు దేవుణ్ణి విడిచిపెట్టేశారు. అందుకు దేవుడు వారి నిమిత్తం తెలియజేస్తున్నాడు, మీ కొరకు శ్రమ ఎదురు చూచుచున్నది, మీరు అతి భయంకరమైనటువంటి వేదనలోనికి వెళ్ళిపోబోతున్నారు అని దేవుడు ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించాడు. ప్రియులారా, దూషణ అనేది దేవుని నుండి విడిపోయిన వారికి, దేవునికి ఎదురు తిరిగిన వారికి సంబంధించినది. కానీ దేవునితో ఉన్నవారికి, దేవుని మార్గంలో నడుచుకుంటున్న వారికి దూషణ అనేది ఉండకూడదు. ఎవరిని కూడా దూషించకూడదు. దేవుడు మనలను దోషకులుగా చూడాలనుకోవటం లేదు. దేవుని పిల్లలుగా, దేవుని మార్గంలో నడిచే క్రీస్తు సారూప్యత కలిగినటువంటి పిల్లలుగా ఆయన మనలను చూడాలనుకుంటున్నాడు. ఇక దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఆయన ఈ భూమి మీద జీవించాడు, నివసించాడు, మన మధ్య నివసించాడు. ఆయన ఏనాడైనా ఎవరినైనా దూషించాడా? ఆయనను మరణమునకు అప్పగిస్తున్న వారిని దూషించాడా? సాతాను సంబంధికులను ఆయన దూషించాడా? దెయ్యములను ఆయన దూషించాడా? అసలు ఆయన నోట ఎప్పుడైనా దూషణ వచ్చిందా? లేనే లేదు. ఆయన దూషింపబడ్డాడు,
ఆయన మేలు చేస్తూ సమాజాన్ని బ్రతికిస్తూ పైగా ఆయన దూషింపబడ్డాడు. చూడండి వ్రాయబడిన మాటలు చూడండి. యేసుక్రీస్తు ప్రభు ఏనాడు ఎవరిని దూషించలేదండి. ఆయన దూషింపబడ్డాడు తప్ప, మేలు చేసి దూషింపబడ్డాడు తప్ప ఎవరిని ఆయన దూషించలేదండి. మత్తయి సువార్త ఆయన సిలువ వేయబడుతున్నప్పుడు అనేకులు ఆయనను అపహసిస్తున్నారు, దూషిస్తున్నారు. చూడండి ఆ మాటలను మీరు చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వాక్యం నుండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వాక్యం నుండి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. ఆ మార్గమును వెళ్ళిపోతున్న వారు యేసు సిలువ వేయబడ్డం చూచి ఏమంటున్నారు చూడండి, ఎలా దూషిస్తున్నారు చూడండి. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే. చూడండి ఎలా దూషిస్తున్నారు. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. దూషణలు, అపహాస్యాలు ఆయన ఎదుర్కొన్నారు. అవహేళన ఆయన ఎదుర్కొన్నారు. మీ నిమిత్తం ప్రాణం పెట్టడానికి నేనొస్తే నన్ను నేను రక్షించుకోవాలని సలహా ఇస్తున్నారా? నన్ను నేను రక్షించుకోలేనని చెప్పి నన్ను దూషిస్తున్నారా అని ప్రభు అనుకుంటూ, దేవా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము అంటున్నారు ఆయన. దూషించే వారిని మరలా ఆయన తిరిగి దూషించడం లేదు, క్షమించమని దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఆయన దూషింపబడ్డారు తప్ప ఏనాడు కూడా ఎవరిని ఆయన ఎదురు దూషించలేదు, బదులు దూషించలేదు. చూడండి అదే మాటలు పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో రాయబడ్డాయి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం నుండి చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం నుండి. ఆయన పాపము చేయలేదు అంటే ఆయన నోట ఏమైనా దోషణ ఉందా? లేదు, కనుక ఆయన పాపం చేయలేదు. మనము నోటి మాటతో కూడా పాపము చేయకూడదు. యోబు వలె, యేసుక్రీస్తు ప్రభు వలె ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఒకవేళ ఇప్పటి వరకు తెలియక మీరు ఎవరినైనా దూషించారేమో, తెలియక దుర్మార్గులను దూషించవచ్చు కదా, పర్వాలేదులే. అన్యాయస్తులను దూషించవచ్చు కదా, పర్వాలేదులే. ఇతర మత విశ్వాసాలలో ఉన్న వారిని దూషించవచ్చు కదా, పర్వాలేదులే అనుకున్నారేమో మీరు. ఒకవేళ పొరపాటు పడి తెలియక ఈ బోధన మీరు వినక, ఇప్పుడు మీరు గ్రహించండి, ఇకనైనా సరి చేసుకోండి. ఇక మీదట పరిశుద్ధంగా దేవుని మార్గంలో నడుచుకోండి. దేవునికి చెప్పండి, దేవుణ్ణి ప్రార్థించండి. తండ్రి, ఇప్పటి వరకు నేను జరిగించినటువంటి విధానం తప్పని తెలుసుకున్నాను నీ వాక్యం ద్వారా. ఇక మీదట నేను ఎవరిని దూషించను, నీకు ఇష్టం లేనిది నాలో ఉండకూడదు అని దేవుని దగ్గర మీరు చక్కగా చెప్పగలిగితే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. ప్రియులారా చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి అప్పగించేశాడు, వ్యాజ్యమును దేవునికి అప్పగించేశాడు ప్రభు. శ్రమ పెట్టిన వారిని బెదిరించలేదు. నేనెవరో తెలుసా? దేవుని కుమారుడను, సర్వలోకమునకు ప్రభువును, నన్ను మీరు శ్రమ పెడుతున్నారేంటి అని ఆయన ఎవరిని కూడా బెదిరించలేదు. దూషింపబడి బదులు దూషించలేదు. ఎందుకంటే దూషణ అనేది, బెదిరించడం అనేది మన ప్రవృత్తి కాదు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆభరణం ఏంటంటే ప్రేమ, ఇతరులను ప్రేమించుట, శ్రమ కోర్చుకొనుట, వారి మేలును కోరుట, వారి బాగును ఆశించుట. ఈ విధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు తప్ప దూషణ అనే దానిని మనకు దేవుడు అనుగ్రహించలేదు. మనలో దేవుడు దూషణను ఆశించలేదు. దూషణ అనేది దేవుని స్వభావం కానే కాదు. కొంతమంది పరిశుద్ధాత్మను కూడా దూషిస్తారు. వారికైతే ఇక క్షమాపణే లేదు అని వ్రాయబడిన మాటలు చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 10వ వాక్యం. ఇశ్రాయేలీయుల కాలంలో యెహోవా నామమును దూషిస్తే మరణశిక్ష అన్నాడు దేవుడు. ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు దేవుణ్ణి దూషిస్తున్నారా, పరిశుద్ధాత్మను దూషిస్తున్నారా? చూడండి లూకాసు వార్త 12వ అధ్యాయము 10వ వాక్యం. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా
ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు దూషించారు, కానీ ఆయన వారిని క్షమించారు. వారు పాపక్షమాపణ పొందడానికి అవకాశాన్ని ఇచ్చారు. వారు పశ్చాత్తాపడ్డారు అనుకోండి, వారికి ప్రభువు మరలా మారు మనస్సు నుండి దేవుని రాజ్యంలో ప్రవేశించేటువంటి అవకాశాన్ని కల్పించారు. కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే పరిశుద్ధాత్మ శరీరాకారంలో లేరు కదా, శరీరధారిగా ఆయన లేరు కదా, ఆత్మ. పరిశుద్ధాత్మను దూషించువానికి ఏం జరుగుతుందో చూడండి. పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు అంటే వారు మరణము నొందుతారు అని అర్థం. మరణశిక్ష. యెహోవా నామమును దూషించువానికి నాడు దేవుడు ధర్మశాస్త్ర కాలంలో మరణశిక్షను ఎలాగూ అమలు చేయించాడో, అలాగే తల్లిదండ్రులను దూషించు వారికి మరణశిక్షను దేవుడు ఎలాగైతే ప్రకటింపజేశాడో, ప్రస్తుతానికి పరిశుద్ధాత్మను దూషిస్తే అట్టి వానికి క్షమాపణ లేదని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక దూషణ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి మీరు గమనించండి. దూషణ విషయంలో మనలో ఏ ఒక్కరూ కూడా దూషకులుగా ఉండనేకూడదు. దేవదూతలు కూడా ఏనాడు ఎవరిని దూషించలేదు. దేవదూతలు కూడా ఎవరిని దూషించలేదు. దేవుని మార్గంలో ఉన్న దేవదూతలు, దేవుని సేవ చేస్తున్న దేవదూతలు, దేవుని పనిలో ఉన్న దేవదూతలు, నమ్మకస్తులైనటువంటి దేవదూతలు ఏనాడు కూడా ఎవరిని దూషించలేదు. సాతానును దూషించలేదు. దేవదూతలు సాతానును దూషించలేదు. చూడండి, వ్రాయబడిన మాటలు మీరు చూడండి. ఆ విషయంలో కూడా, దేవదూతల విషయంలో కూడా. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం 8వ వాక్యం నుండి చూడండి. యోధా వ్రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయము 8వ వాక్యం నుండి. అటువలనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు. సాతాను చేత ఆవాహింపబడిన వారు దుర్మార్గులు, అనీతిమంతులు. వీరు ఎలా ఉన్నారు? కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు, దూషించలేదు, వాదించుచు. ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు, దేవదూత కూడా ఏనాడు ఎవరిని దూషించలేదు. ముఖ్యంగా సాతానును కూడా దూషించలేదు. చూడండి, ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక, నేనే దూషించేయాలి, నేనే తీర్పు తీర్చేయాలని మిఖాయేలు దేవదూత అనుకోలేదు. ప్రధాన దూత దూషించి తీర్పు తీర్చ తెగింపక, ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ప్రభువు నిన్ను శిక్షిస్తాడు అనెను. కానీ అనీతిమంతులైతే, దుర్మార్గులైతే వారు ఏం చేస్తున్నారు? మహాత్ములను కూడా వారు దూషిస్తున్నారు. మహాత్ములను కూడా వారు దూషిస్తున్నారు. ప్రియులైనటువంటి సహోదరులారా, సోదరీమణులారా, ఆలోచన చేయండి. మీ నోట నుండి దూషణ అనేది ఎప్పుడు ఎవరి నిమిత్తము కూడా రానేకూడదు. 10వ వాక్యాన్ని కూడా చూడండి. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై, ఎవరు? అనీతిమంతులు, దుర్మార్గులు, దూషకులు. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి. ఈరోజు చాలామంది మతోన్మాదులు కూడా పరిశుద్ధ గ్రంథం మీద తప్పుడు మాటలు మాట్లాడుతూ, దేవుణ్ణి వారు దూషిస్తూ, యేసుక్రీస్తు ప్రభువును దూషిస్తూ, పరిశుద్ధాత్మను దూషిస్తూ, ఈరోజు క్షమాపణ లేని పాపములోనికి వారు వెళ్ళిపోతున్నారు. చాలా భయంకరమైనటువంటి శిక్షను వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి, వారికి ఏం తెలుసు పరిశుద్ధ గ్రంథం గురించి, దేవుని సంకల్పాన్ని గురించి ఏమి తెలియకపోయినా వారు గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై, వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనిచున్నారు. వారిని వారు పొడుచుకుంటున్నారు, స్వనాశనాన్ని కోరుకుంటున్నారు. నేడు ఎందరో అపవాది చేత ప్రేరేపింపబడుతున్నవారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు సైతం అపవాదినే దూషించకుండా, తీర్పు తీర్చ తెగించకుండా, ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నప్పుడు దేవుని పిల్లలుగా మనం కూడా యేసుక్రీస్తు ప్రభువును పోలిన వారమై దూషింపబడినా మరల బదులు దూషించకుండా మనము ఎప్పటికీ పరిశుద్ధులుగానే ఉండాలి తప్ప దోషకులుగా ఉండనే కూడదని స్థిరమైనటువంటి బుద్ధితో దేవుని మార్గంలో మనం కొనసాగాలి. అయితే దూషణతో నిండిపోయిన వాడు అపవాది. దూషణ మాటలను ఒక అలంకారముగా కలిగిన వాడు అపవాది.
మనము ప్రేమను ఆభరణంగా ధరించుకుంటే అపవాది దేనిని ఆభరణంగా ధరించుకుంటాడు? దూషణను. ప్రకటన గ్రంథంలో అపవాది యొక్క దూషణలను గూర్చి చాలా చక్కగా వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ప్రారంభం నుంచి చూడండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వాక్యం నుండి, మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. క్రూరమృగం యొక్క తలల మీద ఎటువంటి పేర్లున్నాయి? దీవెనకరమైన పేర్లు ఉండవు వాడి మీద. వాడి యొక్క స్వభావం అది కాదు, వాడి యొక్క అలంకారం అది కాదు. దేవదూషణకరమైన పేర్లు, ఆ పేర్లతో వాడు నిండిపోయాడు. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూరాజులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. డంబపు మాటలు దేవదూషణలు పలికేటువంటి నోరు క్రూర మృగానికి ఇయ్యబడెను. అంటే ఈ దేవదూషణ ఎవరి స్వభావం? అపవాది స్వభావం. అపవాది ఎవరినైతే ఆవహిస్తుందో, అపవాది ఎవరికైతే అధికారాన్ని ఇస్తుందో వారి నోట ఉంటాయి దూషణకరమైనటువంటి మాటలు. వారు దూషకులుగా మారిపోతారు. అలాగే 17వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 3వ వాక్యం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని, లేక దేవదూషణలతో నిండుకొనిన నామములు గలదై 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. చూసారా? అపవాది యొక్క స్వభావం దూషణ స్వభావం. వాడు దోషకుడు. ముఖ్యంగా దేవదూషణ విషయంలో వాడే ముందుండేది. వాడు పూర్తిగా దేవదూషణ నామములతో నిండిపోయి ఉన్నాడు. కనుక మనము ఎప్పటికీ అపవాది చేత ప్రేరేపింపబడిన వారముగా ఉండకుండా, దేవుణ్ణి దూషించకుండా, మనుషులను దూషించకుండా, అసలు దూషణ అనేది మనలో ఉండకుండా, ఏ ఒక్కరిని ఎందు నిమిత్తము కూడా దూషించకుండా, పైగా ఎలా ఉండాలి? మనము దూషింపబడిన, మంచి చేసినందుకు, మేలును అనుసరిస్తున్నందుకు మనము దూషింపబడిన ఎదుటి వారికి మరలా దీవెనలను ఇచ్చేవారముగా మాత్రమే మనం ఉండాలి. అదే ప్రభువైన యేసుక్రీస్తు మార్గం. ఆ మార్గంలోనే అపొస్తలులు ఉన్నారు. అందుకే చివరిగా అపొస్తలులు తమ యొక్క ప్రవర్తనను ఏ విధంగా కలిగి ఉన్నారో ఈ మాటలో చూచిన తర్వాత మనము ఈ పాఠాన్ని ముగించుకుందాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యం. దూషింపబడి బతిమాలు కొనుచున్నాము. మేము దూషించాము అనటం లేదు పౌలు గారు అక్కడ. అపొస్తలులుగా, శిష్యులుగా, ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఎలా ఉన్నారు చూడండి. మేము దూషింపబడ్డాం కానీ దూషించలేదు. దూషింపబడి బతిమాలు కొనుచున్నాము. లోకమునకు మురికిగాను, అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. ఒక క్రైస్తవునిగా మన బాధ్యత, ఒక క్రైస్తవునిగా మన యొక్క ప్రవర్తన, ఒక క్రైస్తవునిగా మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి? మనలో ఏ క్వశ్చన కూడా ఈ దూషణ అనేది ఉండకూడదు. అప్పుడప్పుడు ఆయా పల్లెలలో, ఆయా పట్టణాలలో, ఆయా వాడలలో, వీధులలో మనం చూస్తూ ఉన్నాం భయంకరమైనటువంటి గొడవలు. క్రీస్తును ఎరుగని వారు, ఈ జ్ఞానము లేనివారు గనక వారు భయంకరమైనటువంటి మాటలతో తిట్టిపోసుకోవడం మనం గమనిస్తే సరే అని
మనము ఊరుకోవచ్చు. ఎందుకంటే అపవాదితో నిండిపోయిన వారు గనక వారు అలా మాట్లాడుకుంటున్నారు. అపవాది దేవదూషణతో నిండిపోయిన వాడు కదా, వాడు మరి దూషణనే నేర్పిస్తాడు వాడికి అని మనం ఊరుకోవచ్చు. వారికి వాక్యం చెప్పి వారిని సరిచేయటానికి ప్రయత్నించవచ్చు. కానీ దేవుని వాక్యమును ఎరిగిన వారము, మేము చర్చికి వెళ్తాం, మేము బైబిల్ని పట్టుకుంటాం, మేము ప్రార్థన చేస్తాం, మేము క్రైస్తవులుగా పిలువబడుతున్నాం అని చెప్పుకుంటున్న వారు కూడా ఈరోజు తిట్ల దండకాలు, వారు నోరు విప్పితే తప్పుడు మాటలు, దూషణలు ఇవన్నీ ఉంటున్నాయంటే కారణం ఏంటి చెప్పండి? అంటే వారికి ఇంకా క్రీస్తు సరిగ్గా పరిచయం కాలేదు, క్రీస్తు వారికి అర్థం కాలేదు. వారికి బోధ చేస్తున్న వారు కూడా దోషకులుగానే ఉన్నారు గనక, వారు వింటున్నటువంటి బోధలు కూడా సరైనవి కాదు గనక, దేవుని ఎదుట బోధించే బోధకులు వారి దగ్గర లేరు గనక వారు అటువంటి విధానంలో ఉన్నారు. కానీ నిజముగా క్రైస్తవ్యం ఎలా ఉంటుంది? నిజముగా క్రైస్తవుడైన వాడు ఎలా ఉంటాడు? దూషణ అనేది తన జీవితంలో ఎప్పుడూ కూడా అతడు కలిగి ఉండడు. అతడు దూషింపబడిన బతిమిలాడతాడు, అతడు దూషింపబడిన మరలా బదులు ప్రేమిస్తాడు, బదులు దీవిస్తాడు. ఒకవేళ అన్యాయస్తులు అక్రమకారులైతే దేవునికి అప్పచెబుతాడు, దేవుని వాక్యమును మాత్రమే ప్రకటిస్తాడు. కనుక అంత్యదినములలో అపాయకరమైన కాలములో దోషకుల వలన మనుషులకు సంభవిస్తాయి. దోషకులు వారితోనే పోగొట్టుకోరు, వారి నుండి మరొకరికి కూడా ఆ దోషణను సంక్రమింపజేస్తూ ఉంటారు. ఆ విధంగా ఈరోజు సర్వ సమాజము కూడా దోషణలతో నిండిపోయింది, దేవుని శిక్షకు సిద్ధమవుతుంది. దేవదూషణ చేస్తే మనుషులు దూషించుకుంటూ ఉంటే ఈ దూషణలతో సమాజం నిండిపోతే సమాజానికి ప్రమాదం ఏంటని మీరు అనుకుంటారేమో. దేవుని యొక్క శిక్షకు వారు పాత్రులైపోతున్నారు. దేవుని ఉగ్రత ఈ దూషణ వలన పెరుగుతూ వస్తోంది. అందుచేతనే ఈరోజు సమాజం భయంకరమైనటువంటి ప్రమాదాలను ఎదుర్కొంటుంది, దేవుని ఉగ్రతను భరిస్తోంది. కనుక దీని అంతటికి పరిష్కారం ఏంటి? మనలో దూషణను తుడిచిపెట్టడం, సాతానుకు మనలో చోటునివ్వకుండా ఉండటం. చక్కగా ఈ మాటలు విన్నటువంటి మీరైనా సరే, సమాజం ఎలాగూ వినదు, సమాజం ఎలాగూ స్వీకరించదు, అనుసరించదు, కనీసం మీరైనా సరే ఇక మీదట దూషణను మీరు కలిగి ఉండకుండా, ఎవరిని దూషించకుండా, మీకు హాని చేసిన వారిని కూడా మీరు దూషించకుండా దేవుని మార్గంలో నడుచుకుంటారని, దేవుని ప్రేమకు పాత్రులవుతారని, క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సును కలిగిన వారై క్రీస్తును ధరించుకుని జీవిస్తారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. వచ్చే పాఠ్యాంశంలో మిగిలిన సంగతులను మనం ఆలోచన చేద్దాం. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడైన మా కన్న తండ్రి, ఈ సమయం ముందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైన మీ పాఠ్యాంశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మీరు ఏ విధముగా మా జీవితాలు ఉండాలని కోరుకున్నారో ఆ విధముగానే మేము జీవించగలుగుటకు సహాయమును దయచేయండి. మీ వాక్యము చేత మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, ప్రేమించి గద్దిస్తున్నారు. మీ మాటలన్నింటినీ స్వీకరించి మాలో ఉన్నటువంటి చెడు లక్షణములన్నింటినీ తొలగించుకొని మేము యొక్క మీదట ఎవ్వరిని దూషించకుండా తండ్రి మీ స్వభావమును ధరించుకున్న వారమై, యేసుక్రీస్తును పోలి నడుచుకున్న వారమై ఉండగలుగుటకు కృపదయిచ్చేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.